Okay, dear students, now we are going to see question number 24. సో మనకు 7 క్వశ్చన్స్ ఇస్తాడు, అందులో 5 చేయాలి. ఆల్రెడీ మనము 4 నేర్చుకున్నాము. క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 19, క్వశ్చన్ నెంబర్ 20, క్వశ్చన్ నెంబర్ 21. నౌ we are going to see very simple question number 24. 24 చాలా సింపుల్ క్వశ్చన్. యూ కెన్ డూ ఇట్. యూ విల్ గెట్ 7 మార్క్స్ ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ లిటిల్. కొంచెము కష్టపడితే క్వశ్చన్ నెంబర్ 24 కూడా మీరు చేయవచ్చు. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 24 వచ్చేసి డిఫరెన్షియేషన్. ఈ మ్యాక్సిమం మినిమం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. మ్యాక్సిమం మినిమం. ఓకే. సో లెట్ us see ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద క్వశ్చన్? ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 2 ఆర్ సేమ్. క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 2 ఆర్ సేమ్. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి? Find two positive numbers whose sum is 15. Whose sum is 15 and the sum of whose squares is minimum. అంటే రెండు నెంబర్స్ యాడ్ చేస్తే 15 రావాలి, మళ్ళీ వాటిని సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మినిమం రావాలి, చాలా తక్కువ రావాలి. ఓకేనా? అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 2 కూడా చూస్తే ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 2 సేమ్ క్వశ్చనే. చూడండి, ఫైండ్ టూ పాజిటివ్ నెంబర్స్ హూ సమ్ ఈజ్ 16. ఇక్కడ సమ్ ఈజ్ 15, ఇక్కడ సమ్ ఈజ్ 16. అండ్ సమ్ ఆఫ్ హూ స్క్వేర్స్ ఈజ్ మినిమం. సేమ్ క్వశ్చన్, ఇక్కడ 15, 16. సో క్వశ్చన్ నెంబర్ 1 వస్తే క్వశ్చన్ నెంబర్ 2 మీరు ఈజీగా చేయవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మరి ఏం చేయాలి సార్? ఇది ఇక్కడ ఏమన్నా మినిమం అనండి. వాట్ ఐ సెడ్ ఈజ్ ఈ క్వశ్చన్ నెంబర్ 24 మొత్తం కూడా మ్యాక్సిమం మినిమమే. చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా? సో మరి ఈ ప్రాబ్లం ఎలా చేయాలి సార్? ఏమంటున్నాడు ఇక్కడ? సమ్ 15, సమ్ ఆఫ్ హూ స్క్వేర్స్ ఈజ్ మినిమం. ఓకేనా? సో ఎలా స్టార్ట్ చేయాలి? చాలా సింపుల్ ప్రాబ్లం. 2 నెంబర్స్ ఫైండ్ చేయమంటున్నాడు. 2 నెంబర్స్ ఫైండ్ చేయమంటున్నాడు. సో లెట్ ద 2 పాజిటివ్ నెంబర్స్ బి ఎక్స్ అండ్ వై. ఏవైతే ఫైండ్ చేయమంటున్నాడో లెట్ దెమ్ బి ఎక్స్ అండ్ వై. తెలియదు కాబట్టి ఫస్ట్ ఒకటి ఎక్స్ అనుకుంటాం, ఇంకోటి వై అనుకుంటాం. సో అకార్డింగ్ టు ద ప్రాబ్లం సమ్ ఈజ్ 15 అంటే రెండింటిని యాడ్ చేసి ఎంత రావాలి? 15. రెండింటిని యాడ్ చేసి ఎంత రావాలి? 15. ఓకే, రైట్. ఫ్రమ్ దీస్ వీఆర్ వైని ఇక్కడే ఉంచేసి ఎక్స్ని పంపిస్తున్నాం. వైని ఇక్కడే ఉంచేసి ఎక్స్ని పంపిస్తున్నాం. ఏమవుతుంది? 15 మైనస్ ఎక్స్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ మరి ఇక్కడ ఏమంటున్నా అంటే మనం ఎలాంటి నెంబర్స్ ఫైండ్ చేయాలట? హూ స్క్వేర్స్ ఈజ్ మినిమం. సమ్ ఆఫ్ హూ స్క్వేర్స్ అంటే మనం ఫైండ్ చేసే నెంబర్స్ ఎలా ఉండాలంటే వాటిని యాడ్ చేసి స్క్వేర్ చేసి యాడ్ చేస్తే తక్కువ రావాలి, మినిమం రావాలి. ఓకేనా? మరి అది ఎలా చేస్తారు సార్ అంటే, సో లెట్ us టేక్ ఏ ఫంక్షన్. ఒక ఫంక్షన్ తీసుకుంటాం. ఏమని? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. వాడు అన్నాడు కదా సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్. సమ్ అంటే ప్లస్ స్క్వేర్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఈ సమ్ ఎంత కావాలట? మినిమం ఉండాలి. సో దాన్ని మనం ఏమనుకుంటున్నాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాం. ఓకేనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాం, రైట్? సో నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. వై అంటే ఏమనుకున్నాం ఇక్కడ? 15 మైనస్ ఎక్స్ కదా. అంటే వై ప్లస్లో మనం ఏం పెట్టాలి? 15 మైనస్ ఎక్స్ పెట్టాలి. సో ఇక్కడ ఏమవుతుంది? 15 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ వై స్క్వేర్. 15 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇక్కడ వై వాల్యూ ఎంత? 15 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, సో దీన్ని ఎక్స్పాన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్లనే ఉంచేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనం మినిమమ్ మ్యాక్సిమం ఫైండ్ చేయాలంటే డెరివేటివ్ ఫైండ్ చేయాలి. మినిమం అయినా మ్యాక్సిమం అయినా ఏం చేయాలంటే ఆ ఫంక్షన్ని డెరివేటివ్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డబ్ల్యూఆర్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వీ గెట్. ఓకేనా? డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక డిఫరెన్షియేషన్ ఎఫ్ డాష్ ఎక్స్. సింపుల్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డాష్ అంటే డెరివేటివ్ అనమాట, దీని డెరివేటివ్, రైట్? మరి దీని డెరివేటివ్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x. మనకు తెలుసు ఆల్రెడీ, పవర్ ఉంటే ముందుకు వస్తుంది. ఈ 2 కాస్త ఒకటి తగ్గుతుంది, 1 అవుతుంది. అందుకని ఇక్కడ ఏమవుతుంది? 2x. ఇక్కడ పవర్ 1 అయింది అనమాట. ఇది వరకు 2 ఉంటే ఇప్పుడు 1 తగ్గుతుంది అనమాట. ఓకేనా? సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత? 2x. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x. మరి వాట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ 15 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్? ఇది కూడా పవరే ఉంది కదా, 2 ముందుకు వస్తుంది. 2 ముందుకు వచ్చింది చూడండి. 2 ఆఫ్ 15 మైనస్ ఎక్స్, ఒక పవర్ తగ్గింది. ఓకేనా, రైట్? అండ్ ఇంకొక చిన్నది ఏంటంటే ఇక్కడ ఎక్స్ కాకుండా 15 మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి మళ్ళీ దీని ఒక డెరివేటివ్ 15 మైనస్ ఎక్స్ ఒక డెరివేటివ్ ఏమవుతుంది అంటే 15 డెరివేటివ్ 0 కాన్స్టెంట్. ఎప్పుడు కాన్స్టెంట్ డెరివేటివ్ 0నే ఉంటుంది. కాన్స్టెంట్ డెరివేటివ్ 0 ఉంటుంది. మరి మైనస్ ఎక్స్ ఒక డెరివేటివ్ -1. ఓకేనా? సో 2 ముందుకు వస్తుంది, 15 మైనస్ ఎక్స్, మళ్ళీ ఈ 15 మైనస్ ఎక్స్ ఒక డెరివేటివ్ -1, రైట్? ఓకే,
సో ది డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x 15 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డెరివేటివ్ 2 ఆఫ్ 15 మైనస్ ఎక్స్ ఇంటూ -1. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంటూ -1. ఓకే, ఇప్పుడు 2x ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ 3 మల్టిప్లై చేస్తాం. 2 ఇంటూ 15 ఇంటూ -1. 2 15 30, 30 ఇంటూ -1 -30. 2 ఇంటూ 15 30, 30 ఇంటూ -1 -30. ఓకే, నెక్స్ట్ 15 మూసేస్తాం. 2 ఇంటూ -x ఇంటూ -1. చూడు, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా? సో 2 ఇంటూ x ఇంటూ 1 2x, రైట్? సో 2x minus 30 plus 2x. 2x minus 30 plus 2x. 2x ఎంత, 4x. 4x minus 30. ఓకేనా? ఇది మళ్ళీ ఇంకా చేయలేదు, ఇంతే. 4x minus 30. ఓకే, ఇంతకుముందు మనము రెండో ప్రాబ్లం ఇక్కడ ఏమన్నాం, 16 అన్నాం కదా. అప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే 4x minus 32 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 16 ఉంటుంది. 2 16 32 అవుతుంది. సో అంతే, అక్కడెక్కడ తేడా ఏంటంటే ఇక్కడ 4x minus 30, 15 ఉంది కాబట్టి 30, అదే 16 అంటే 32 అవుతుంది. 32 అంతే చేంజ్. ఓకే, సో సెకండ్ ప్రాబ్లం మీరు ఈజీగా చేయవచ్చు, రైట్? ఇప్పుడు మనకు f' వచ్చింది. ఓకేనా? సార్ మరి ఆ ఫంక్షన్ మ్యాక్సిమం మినిమం కావాలి అంటే ఇక్కడ ఏమన్నాడు, మినిమం అన్నాడు కదా. మరి అది మ్యాక్సిమం మినిమం ఎలా ఫైండ్ చేస్తామంటే అంటే మనం f' 0 తీసుకుంటాం. f' 0 అంటే ఏ ఎక్స్ వాల్యూకి ఇది 0 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఏం పెడితే 0 అవుతుంది, అది ఇక్కడ మనం చేసుకున్నాం. f' 0 తీసుకోవాలి. మనం డెరివేట్ చేసినాం కదా, దాన్ని ఈక్వల్ టు 0 తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, 4x minus 30 ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ వాల్యూ ఏం పెడితే 0 అవుతుంది, అదే మనం ఫైండ్ చేస్తున్నాం. సో 4x minus 30 ఈక్వల్ టు 0. ఓకేనా? 4x minus 30 ఈక్వల్ టు 0. ఈ -30 అడిపోతే +30 అవుతుంది. సో 4x ఈక్వల్ టు 30. 4x ఈక్వల్ టు 30. మాకు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి x ఈక్వల్ టు 30/4. 30/4 అవుతుంది. 4 ఇటు పోతే /4 అవుతుంది. ఈ రెండు 2 టేబుల్ పోతుంది. 2 2s 2 15s. సో ఎక్స్ వాల్యూ ఏమైంది, 15/2. ఎక్స్ వాల్యూ ఏమైంది, 15/2. అంటే 15/2 పెడితే 0 అవుతుంది. ఓకే, 15/2 పెడితే ఇది 0 అవుతుంది, రైట్? సో ఎక్స్ వాల్యూ 15/2, రైట్? మరి ఎక్స్ వాల్యూ 15/2 అయితే వై వాల్యూ కూడా 15/2నే అవుతుంది. ఎట్లా సార్? ఇక్కడ ఎక్స్ వాల్యూ అండి, ఇక్కడ y ఈక్వల్ టు 15 మైనస్ ఎక్స్ కదా. సో ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది మనకు, 15/2. 15/2 అంటే 7.5. 15/2 అంటే ఎంత, 7.5. ఓకేనా? మళ్ళీ 15లోకి వెళ్ళి 7.5 పోతే మళ్ళీ 7.5 వస్తుంది. సో వై వాల్యూ కూడా 15/2నే. 15లోకి వెళ్ళి హాఫ్ తీసేస్తే హాఫ్ వస్తుంది. 15లోకి వెళ్ళి 15 ఒక హాఫ్ తీసేస్తే 15/2నే వస్తుంది. సో వై వాల్యూ కూడా 15/2నే. ఎక్స్ వాల్యూ 15/2, వై వాల్యూ 15/2. ఓకే, రైట్. ఇప్పుడు మరి మ్యాక్సిమం మినిమం ఎట్లా తెలుస్తుంది? మినిమం ఎట్లా తెలుస్తుందంటే మళ్ళీ దీని ఒక డెరివేటివ్ ఇక్కడ మనకేమొచ్చింది, మనకు f' ఎంత వచ్చింది, 4x minus 30. మళ్ళీ దీన్ని డెరివేటివ్ చేస్తాం. ఓకేనా? మళ్ళీ దీని డెరివేటివ్, డబుల్ డెరివేటివ్ అంటాం. డబుల్ డెరివేటివ్ ఆఫ్ ఎ డెరివేటివ్. డెరివేటివ్ చేసిన దాన్ని మళ్ళీ డెరివేటివ్ చేస్తే డబుల్ డెరివేటివ్ అంటాం. సో డెరివేటివ్ ఆఫ్ f' ఈజ్ f'(x) ఈజ్ f'(x) ఈక్వల్ టు, మరి దీని డెరివేటివ్ ఏమవుతుంది, 4x డెరివేటివ్ 4. 4x డెరివేటివ్ 4 అండ్ కాన్స్టెంట్ డెరివేటివ్ 0. అంటే ఓన్లీ 4 వస్తుంది. డబుల్ డెరివేటివ్ ఎంత వస్తుంది, 4. 4 అంటే ఏంటిది, >0. ఎప్పుడైతే డబుల్ డెరివేటివ్ >0 ఉన్నదో అప్పుడు మనం మినిమం వాల్యూ ఉన్నది అన్నట్టు. f(x) హ్యాజ్ ఏ మినిమం వాల్యూ. f(x) హ్యాజ్ ఏ మినిమం వాల్యూ. మినిమం వాల్యూ అనాలంటే డబుల్ డెరివేటివ్ >0 ఉండాలి. సో ఇక్కడ వాడు అడిగిన క్వశ్చన్ ప్రకారం మినిమం అన్నాడు కాబట్టి మనకు మినిమమే వచ్చింది. మనకు మినిమం వచ్చింది. ఎలా మినిమం వచ్చింది అంటున్నాం, డబుల్ డెరివేటివ్ >0 వస్తే మినిమం అంటున్నాం. ఓకేనా? సో దెర్ఫోర్ దిస్ ఈజ్ హ్యావింగ్ మినిమం. ఎక్కడ మినిమం, ఇట్ హ్యాస్ ఎ మినిమం వాల్యూ వెన్ x ఈజ్ 15/2 అండ్ y ఈజ్ 15/2. అయితే మనం ఇక్కడ ఫైండ్ చేసామో అవే మన వాల్యూస్. ఎక్స్ వాల్యూ 15/2, y వాల్యూ 15/2. దేర్ఫోర్ మన రిక్వైర్డ్ 2 నెంబర్స్ ఏంటి ఇక్కడ, 15/2, 15/2. దీస్ ఆర్ అవర్ 2 నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్. దీస్ ఆర్ అవర్ 2 పాజిటివ్ నెంబర్స్. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ అవర్ ఫస్ట్ క్వశ్చన్, రైట్? అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ కూడా సేమే. ఇక్కడ పెద్దగా ఏం చెప్పట్లేదు. సెకండ్ క్వశ్చన్ కూడా సేమే. సమ్ 16 అన్నాడు. మన y ఈక్వల్ 16 మైనస్ ఎక్స్ చేస్తాం. సేమ్ x² + y², 16 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. 2 ముందుకు వస్తుంది. సేమ్ -x. ఇక్కడ అక్కడిక్కడ తేడా ఏంటంటే ఎక్కడైతే 15 ఉందో అక్కడ 16 ఉంటుంది అంతే. ఎక్కడైతే 15 ఉందో అక్కడ 16 ఉంటుంది. సేమ్ 2 16 32 అవుతుంది. సో సేమ్ మనకు 4x minus 32 వస్తుంది. ఓకేనా? మరి దీన్ని సాల్వ్ చేస్తే 4x minus 32 = 0 కదా. 32 అటు పోతే +32 అవుతుంది. సో 32/4. 32/4 ఉంది. 4 8s 8 వస్తుంది ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ వాల్యూ 8 ఉన్నప్పుడు వై వాల్యూ కూడా 8. ఎందుకంటే చూడండి ఇక్కడ
16 మైనస్ 8 ఈజ్ 8 వస్తుంది, వై వాల్యూ కూడా 8 వస్తుంది. ఎక్స్ 8 అయినప్పుడు వై కూడా 8. మళ్ళీ డెరివేటివ్ వేస్తే ఇక్కడ 4a వస్తుంది, ఇక్కడ కూడా 4a వస్తుంది, అది గ్రేటర్ 0 కాబట్టి మళ్ళీ మినిమం వాల్యూనే. సో ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం ఈజీ ప్రాబ్లం అమ్మా, కంపల్సరీ మ్యాక్సిమంగా రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. అందరూ కూడా ప్రాక్టీస్ చేసి ఓకే ఈజీగా మీరు క్వశ్చన్ నెంబర్ 24 చేయవచ్చు. ఓకే.